క్రీస్తు పేరిట ప్రియమైన దేవుని సంగమ మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు శుభములు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. దేవుడు ఈ పరిశుద్ధమైన దినం, విశ్రాంతి దినం మనకి ఏర్పాటు చేసిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నుండి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించుదురో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవదూతలను సేవించదురో అమోరీయులు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకున్నా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. భక్తుడైన యెహోషువ ప్రవక్త సెలవిస్తున్న గొప్ప మాట. మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని ఆరాధిస్తారో, మీరు ఎవరిని పూజిస్తారో నాకు తెలియదు, కానీ ఏకవచనం చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎంత అద్భుతమైన మాట! ఈ మాట మన జీవితంలో, నా జీవితంలో మనం కలిగి ఉంటున్నామా? కుటుంబం. చాలామంది క్రైస్తవులు నెల క్రైస్తవులుగా, 6 నెలలు క్రైస్తవులుగా, 3 నెలలు క్రైస్తవులుగా, 2 వారాలకి ఒకసారి 2 వారాలు క్రైస్తవులుగా, సంవత్సరానికి పండుగలు క్రైస్తవులుగా, ఇలా రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. యెహోషువ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవ్రీడే, ప్రతి దినం, ప్రతిరోజు, ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్న కాలం, ప్రతిదినం దేవుని వాక్యమును చదవడంలో, వినడంలో, ధ్యానించడంలో, అనుసరించడంలో, ఇతరులకు తెలియచేయడంలో, సాక్ష్యం, ఇలా అన్నిటిలో కూడా మరి ఆయనను సేవించాలి. నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తామని యెహోషువ తన నిర్ణయాన్ని, తన నిశ్చయతను సమాజం ముందు నిర్భయంగా వెల్లడించాడు. చూడండి, జీవిత సత్యం ఏంటనంటే, చాలామంది నిజదేవుడు కానప్పటికీ ఎంతో యథార్థతతో, ఎంతో విశ్వాసముతో మరి 100 కిలోమీటర్లు నడుస్తూ మంచు కాలంలో వారు వస్త్రాలు వేసుకొని రకరకాలుగా మరి వారికి ఇష్టమైన పద్ధతులలో నమ్ముచు, విశ్వసిస్తూ, సేవిస్తూ ఉన్నారు. నీవు, నేను, మనం మాట్లాడే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, చూచుచున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి లోకంలో మనం జీవించాలి. నీ నిర్ణయాలు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. నిశ్చయతను సమాజం ముందు మనం ఏం చేయాలి? నిర్భయంగా వెల్లడించాలి, ధైర్యముగా ప్రకటించాలి. భయపడకూడదు ఆయన సువార్తను ప్రకటించడానికి. ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. దేవుడా, లోకమా, నిర్ణయించుకో.
నిర్ణయించుకోవాల్సింది మనమే. పరిస్థితిని దేవుడు ప్రతి మనిషి ముందు ఉంచుతాడు. రకరకాల పరిస్థితులు ఉంటాయి. నీకున్న పరిస్థితి నాకుండదు, నాకున్న పరిస్థితి నీకుండదు. ఒకరు నవ్వుతూ ఉంటే ఒకరు ఏడుస్తూ ఉంటారు, ఒకరు ఆనందిస్తుంటే ఒకరు దుఃఖిస్తూ ఉంటారు, ఒకరు పుడుతూ ఉంటే ఇంకొకరు మరణిస్తూ ఉంటారు, ఒకరు ప్రయాణం చేస్తుంటే ఒకరు నిద్రపోతూ ఉంటారు, ఒకరు పొలంలో పని చేస్తుంటే మరొకరు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇలా మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక సంబంధమైన విషయాలతో మమేకమై మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన విషయాలతో మమేకమై మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. మన జీవితంలో దేవుని పాత్ర ఏమిటి, మనం దేవునికి ఎంత విలువిస్తున్నామన్నది మనకు తెలియకుండానే మనం జీవితం కలిగి ఉంటున్నామా? మన చుట్టూ నివసించే మనుషుల యొక్క జీవన విధానం మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దేవుని ఎరుగని వారు బాగా డబ్బు సంపాదించి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం చూసినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం కనిపించదు. ఏదో వాడక ప్రకారం చర్చికి వెళ్తాం, ఆదివారం కాబట్టి, పాస్టర్ గారు అడుగుతారు కాబట్టి, సంఘంలో ఉన్న బాధ్యత కలిగిన వారు అడుగుతారు కాబట్టి, అలా మొక్కుబడిగా దేవుని సన్నిధికి రాకూడదు. నీ నిర్ణయం ఎలా ఉండాలి? యెహోషువను చూసి మనం నేర్చుకోవాలి. మన నిర్ణయాలు మనం తినేటప్పుడు, మన నిర్ణయాలు మనం కట్టుకునేటప్పుడు, మన నిర్ణయాలు మన ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటే మన నిర్ణయాలు. కానీ దేవుని సేవించే విషయంలో నేను నా ఇంటి వారును ఎలా ఉన్నామన్నది ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని క్రైస్తవ సమాజమా, క్రైస్తవ జనమా, మనం గమనించినట్లయితే జీవితం మొత్తం దేవుడు నడిపించాలని, కుటుంబం మొత్తం దేవుని ఇష్ట ప్రకారం జీవించాలని కోరుకోవడం అనేది చాలా చాలా అరుదుగా క్రైస్తవ కుటుంబాలు కనపడుతున్నాయి, చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఈ లోకానుసారంగా కాకుండా కేవలం దేవుని ఇష్ట ప్రకారం జీవించాలంటే చాలా తెగింపు, ధైర్యం కావాలి. దావీదు వలె, అపోస్తలుడైన పౌలు మహాశీయుడుల వలె, అబ్రహాము వలె, దానియేలు వలె, ఇలా ఎంతో మంది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నీకు నాకు అనేక మంది మాదిరిగా దేవుడు పెట్టాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న, బైబిల్లో ఉన్న పరిశుద్ధుల్ని, భక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోం. లోకంలో ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కడితేనో, ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి ఒక మొబైల్ కనుక్కుంటేనో, ఇంకోటి, ఇలా వారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. కానీ మనం గుర్తించాలి. జార్జ్ ముల్లర్ను చూడండి. తన జీవిత కాలంలో 200 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని చదివాడు. ఒక వార్తా విలేకరు జార్జ్ ముల్లర్ గారిని అడిగితే,
అయ్యా, నువ్వు పరిశుద్ధ గ్రంథ బైబుల్ని ఇన్నిసార్లు చదివినావు కదా, మరి బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు మొత్తం తెలుసు కదా అని చెప్పి అంటే జార్జ్ ముల్లర్ అన్నారు, సముద్రములో నీటిలో ఒక ఏలు పెట్టి చూస్తే ఒక చుక్క, ఒక డ్రాప్ ఎలా పడుతుందో పరిశుద్ధ గ్రంథములో ఒక చుక్క, ఒక డ్రాప్ అంతు కూడా నాకు తెలియదని చెప్పి అన్నాడు. ఈ రోజున ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే ఒక 10 పాటలు చూడకుండా పాడారనుకోండి, వాయిద్యాలు బాగా వాయించారనుకోండి, లేదా పరిచర్య బాగా చేశారనుకోండి, లేదా సువార్త పరిచర్య చేశారనుకోండి, లేదా ఒక 10 మందిరాలు నిర్మించారనుకోండి, లేదా ఒక సంస్థను, ఒక మినిస్ట్రీని నడిపించారనుకోండి, ఇక వారిని పట్టేవారు లేరు. ఒకటి గుర్తించాలి జీవిత సత్యాన్ని. ఎన్ని వేల మంది ఆత్మలను సంపాదించినా, ఎన్ని సంఘాలు నువ్వు కట్టినా, ఎంత ఈ లోకంలో గొప్ప పరిచర్య చేసినా యేసు ప్రభు కంటే గొప్ప సేవ ఎవరు చేయలేరు. కాబట్టి మనం గర్వించడానికి ఈ భూమి మీద ఏది కూడా మనం సృష్టించలేదు. ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించిన వాటిలో మనం అనుభవిస్తున్నాం. పంచభూతాలను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గమనించాలి. మరి మనం ఎన్నిసార్లు బైబిల్ని చదువుతున్నాం? కనీసం రోజుకి ఒక 2-3 అధ్యాయాలను మనం చదువుతున్నామా? గమనించాలి. చూడండి, చాలా మంది బైబిల్ చదువుకుండానే, ప్రార్థన చేయకుండానే మరి రోజులను గడుపుతూ ఉంటారు, నెలలు గడుపుతూ ఉంటారు, వారాలు, సంవత్సరాలు గడుపుతూ ఉంటారు, వాయిదాలు వేస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వస్తే. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట చెప్పాలంటే ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, దేవుని నీతి కావాలి, యథార్థత కావాలి, ప్రార్థన కావాలి. ఇవన్నీ మనలో ఉండాలి. చివరికి చావడానికైనా నేను సిద్ధమే అన్నంత తెగువ నీలో ఉండాలి, వైరాగ్యం నీలోనికి రావాలి. ప్రియమైన దేవుని సంగమా, సిద్ధపడాలి. ఎందుకంటే శాశ్వతమైన రాజ్యము పరలోక రాజ్యం మాత్రమే. దైవ సేవకుడు, సంఘ కాపరి ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘములో ఉన్న ప్రతి బిడలను కూడా పరలోక రాజ్యానికి మార్గము చూపిస్తాడు తప్ప ఏ ఒక్క సేవకుడు, దైవజనుడు, గాడ్ సర్వెంట్స్ దేవుని పరలోక రాజ్యానికి తీసుకొని పోవడానికి అవకాశం లేదు. నీకు నీవే నడవాలి, సేవించాలి. అందుకని మనం గుర్తించాలి. అప్పుడు మాత్రమే లోకానుసారమైన జీవితానికి విరుద్ధముగా జీవించగలం. లోకముతో మనం స్నేహం చేసామనుకోండి, దేవునికి వైరం. ఇశ్రాయేలును నడిపించడానికి మోషే వారసుడిగా యెహోషువను దేవుడు ఎన్నుకోవడానికి కారణం, దేవుని పట్ల యెహోషువకు ఉన్న భయభక్తులు, వినయము, విధేయతలు, ప్రేమ, దేవుని కోసం నిబద్ధతతో నిలబడగలడం చాలా అవసరం. నిలబడాలి. లోకానికి విరుద్ధంగా నిలబడాలి. ఒక చేపను చూడండి, నీళ్లు ఎంత వేగముగా పోతున్నప్పటికీ కూడా నీళ్లకు ఎదురుగా ఈదుతూ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసిన పని అదే. నీళ్లకు ఎదురుగా నువ్వు నిలబడాలి, శ్రమలకు ఎదురు నిలబడాలి, బాధలకు ఎదురుగా నిలబడాలి, వేదనలకు ఎదురుగా నిలబడాలి, లోకంలో ఉన్న ఆచారాలకు ఎదురుగా నిలబడాలి, మూఢనమ్మకాలకు ఎదురుగా నిలబడాలి. అప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు.
అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలా కాకుండా అందరితో కలిసి నువ్వు జీవించావనుకో, నీకు లోకంలో ఉన్న మనుషులకు తేడా లేదు. చూడండి, అందుకే దేవుడు ఎన్నుకున్నాడు యెహోషువ. నేనును నా ఇంటి వారుని యెహోవాను మాత్రమే సేవిస్తాను. జీవం కలిగిన యెహోవా దేవుని మాత్రమే సేవిస్తాను. భూమిని ఆకాశమును కలుగచేసిన దేవుని మాత్రమే సేవిస్తాను. సూర్యచంద్ర నక్షత్రములు కలుగచేసిన దేవుని నేను సేవిస్తాను. మీరు ఎవరిని సేవిస్తారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పి అన్నాడు. అని చెప్పిన మాట అప్పటికప్పుడు వచ్చినది కాదు. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ ప్రపంచమా, అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నది కాదు. తన మనస్సాక్షి, తన ప్రాణముతో, తన ఆత్మతో, తన శరీరముతో ఒక నిబద్ధత చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. చాలామంది బాప్తీసం తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు, జనవరి 1వ తారీఖు వాగ్దానం తీసుకునేటప్పుడు సమర్పణ చేస్తారు, తీర్మానం తీసుకుంటారు, వాగ్దానం తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన ఉండదు, ఆ తర్వాత దేవుని సేవించడం ఉండదు, ఏది కూడా ఉండదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఏమని సెలవిస్తుందో చూడండి. ఎప్పటి నుండో యెహోషువ హృదయములో బలంగా ఉన్న అభిప్రాయం. నీ అభిప్రాయం ఏంటి? చాలా మంది అభిప్రాయాలు ఉంటాయి. నేను చదువుకున్న తర్వాత లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నేను సివిల్ ఇంజనీర్ అవ్వాలి, నేను మరి ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలి, గొప్ప ధనవంతుడు అవ్వాలి, ఐశ్వర్యవంతుడు అవ్వాలి, వజ్రాలు వ్యాపారం అవ్వాలి అని చెప్పి ఇలా ఎన్నెన్నో కలలు అంటూ ఉంటారు. మరి ఒక క్రైస్తవుడిగా నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం అవ్వాలని ఇష్టపడుతున్నావు? నీ హృదయంలో ఎలాంటి బలమైన కోరిక ఉంది? ప్రతి హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు ఆయన. పై రూపాన్ని చూసే దేవుడు కాదు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే అంతరంగమును పరిశీలించే దేవుడు. దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినను, సముద్రములో పోయినా, ఆకాశానికి ఎగిరినా, ఎక్కడికి వెళ్ళను నువ్వు అక్కడ ఉన్నావని చెప్పి అంటాడు. అందుకని యెహోషువ హృదయములో బలంగా ఉన్న అభిప్రాయం సమయం సందర్భం వచ్చినప్పుడు తెలియచేశాడు. కానాను దేశమును వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో యెహోషువ కూడా ఉన్నాడు. ఆ దేశాన్ని వేగు చేస్తున్న సమయంలో యెహోషువ దేవుని దృష్టితో ఆ దేశాన్ని చూశాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆ దేశం యొక్క బలమును అంచనా వేశాడు. మరి మన భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల ప్రజలు రక్షణ పొందాలి, విడుదల పొందాలి, పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, దేవుని కోపము నుండి విడుదల పొందాలంటే నీవు మనందరం కూడా భారముతో, ఆత్మల భారముతో ప్రార్థించాలి, స్వార్థను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను అనేక అన్యజనాంగానికి రుచి చూపించాలి. భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేదన్నుడనైతిని, రక్షకునాశ్రయించి నేదన్నుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా
ఉత్తముడనియు. కాబట్టి మనం ఒక మటన్ బిర్యానీ తినేటప్పుడు లేదా చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఒక మంచి ఆహార పదార్థాలు తినేటప్పుడు మనం రుచి చూసి ఎక్కువగా భుజిస్తాం, తృప్తిగా తింటాం. అలాగే మరి రక్షకుడైన జీవము కలిగిన యెహోవా దేవుని, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసును రుచి చూసి ఎరగాలి, గట్టిగా నిలబడాలి. లోకములో పాపాన్ని ఎదిరించి, శాపాన్ని ఎదిరించి నిలబడాలి. మన భారతదేశంలో ఉన్న బలహీనతను గుర్తించాలి, బలాన్ని గుర్తించాలి. మన భారతదేశంలో ఇంకా అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో భయంకరమైన దరిద్రత ఉంది. ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, వస్త్రాలు లేకుండా, నీడ లేకుండా, గుడారం లేకుండా ఎంతో మంది పేద ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మనం కూడా, నేను కూడా పేదవాడు, నువ్వు, మనందరం కూడా దరిద్రం, పాపలం. కానీ యేసు క్రీస్తు లోక రక్షకుడిని మనం ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడు మనం ధన్యులం, ఐశ్వర్యవంతులమయ్యాం. కాబట్టి ఈ లోకంలో మనకి ఏమీ లేకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో గొప్పవారు మనం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి? లోకంలో అధికారుల శక్తి సామర్థ్యాలను బట్టి కాదు ప్రియమైన వారలారా, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆ దేశం యొక్క బలమును అంచనా వేశాడు. మనం కూడా మన జీవితాన్ని దేవుని కోణములోనే చూసినప్పుడు, మనం దేవుని వైపు నిలబడడానికి మొగ్గు చూపినప్పుడు, మనం ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపు నిలబడినప్పుడు, యెహోషువలా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఎవరు ఎటుపోయినా నేను మాత్రము దేవుని వైపు ఉంటాను, నా కుటుంబము దేవుని వైపు ఉంటుంది అని నువ్వు చెప్పగలగాలి అనే నిర్ణయము మన హృదయములో బలంగా నాటబడినప్పుడు, అది ఆ రోజుకి వృద్ధి చెందించే గొప్ప వెలుగు నీ మీద ప్రకాశింపచేస్తుంది. ఆ వాక్కు శక్తి నీలో పనిచేస్తుంది. దీవారాత్రము దేవుని వాక్యమును మనం ధ్యానిస్తే, కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనకారుడు అంటాడు, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు దీవారాత్రం ధ్యానించవద్దన్నుడు అని. కాబట్టి నిలబడకూడదు, కూర్చోకూడదు, నడువకూడదు, 3 పనులు చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము ధ్యానిస్తే తప్ప మనకు అంతటి ధైర్యము వస్తుందా? రాదు. మరి నీవు ఎవరి వైపు? లోకం వైపు ఉన్నావా? దేవుని వైపు ఉన్నావా? దేవుని పైన చూస్తున్నావా? కింద చూస్తున్నావా? దేవుని వైపు నీవు, నీ కుటుంబము దేవుని మాత్రమే సేవించడానికి సిద్ధముగా ఉంటే, సమర్పించుకుంటే, నిర్ణయం తీసుకుంటే, దేవుడు నిన్ను, మీ కుటుంబాలను దీవించునుగాక. దీవిస్తాడు తప్పకుండా. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు అంధకారములో, పాపములో ఉన్నా, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచా, ప్రాణం ఇచ్చా, రక్తం కార్చా, ఈ లోకంలో నన్ను కొన్నావు, నీకు వందనాలు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను అనే తీర్మానం తీసుకుంటే, దేవుడు ఈ పరిశుద్ధమైన దినమున, విశ్రాంతి దినమున నిన్ను ఆశీర్వదిస్తాడు. పునరుద్ధానుడైన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆయన శక్తిని యెహోషువలే నీవు, నేను, మనం పొందుకున్నాం. అట్టి కృప నీకు, నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభు వల్ల ఉంది, ఆరాధిద్దాం. ఒకరు తర్వాత ఒకరు, పురుషుల్లో 2, స్త్రీల్లో 2 ప్రేరేపించబడిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తాం, సేవిద్దాం.
దేవుని కనపడదాం, మన ప్రతి పాపమును ఒప్పుకుందాం, ఆయన శరీరమును ఆయన రక్తమును తిని తాగుదాం. అప్పుడు దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యెహోషువ లాంటి గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. అయ్యా, ఒకప్పుడు నేను మోయవలసిన సిలువ, నేను పొందవలసిన శాపం, నేను పొందవలసిన మరణం అయ్యా మీరు తప్పించి నా కొరకు, నా పాపముల కొరకు అయ్యా వాటన్నిటిని క్షమించి తండ్రి నీ సొత్తుగా, నీ పరిశుద్ధమైన క్రైస్తవ జనాంగముగా చేసి ప్రభువులలో పాలు పొందే కృపను మాకు ఇచ్చావు, ఆరాధిస్తున్నాం. అలనాడు యెహోషువతో ఉన్న దేవుడు, మోషేతో ఉన్న దేవుడు, అబ్రహాముతో ఉన్న దేవుడు, నాతో కూడా నా కుటుంబంతో కూడా మీరు ఉండండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కృప చూపించమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.